ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీకి డీకే శివకుమార్ సిద్ధరామయ్య వెళ్లనున్నారు. జూన్ 3న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డీకే. కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అయ్యి కేబినెట్ కూర్పుపై ఆయన చర్చించబోతున్నారు. బెర్తల కేటాయింపులో సిద్ధరామయ్య క్యాంపును ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? అసలు అధిష్టానం ముందు డీకే పెట్టిన కండిషన్స్ ఏంటి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డీకే శివకుమార్ సీఎం గా పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే అసలు సవాల్ ఇప్పుడే ప్రారంభం కానుంది. కొత్త కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన జరపబోయే చర్చలు అత్యంత కీలకంగా మారాయి. ప్రభుత్వం పాలనపై తనకంటూ పూర్తి పట్టు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. సిద్ధరామయ్యకు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆయన వర్గానికి చెందిన కీలక నేతలకు కేబినెట్ లో ప్రాధాన్యత ఇవ్వకపోతే అంతర్గత అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. అలాగని ఎక్కువ వారికి ఇస్తే డీకే హవా తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు రాబోయే 2 ఏళ్లలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి లింగాయత్, ఒక్కోలిగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి అన్ని సామాజిక వర్గాలు సమన్యాయం చేస్తూ కేబినెట్ ను రూపొందించడం డీకేకు కత్తి మీద సాములా మారింది. ఒత్తిళ్లకు లొంగిపోకుండా కేవలం పాలనపై దృష్టి పెట్టే సమర్థులకే కేబినెట్ లో చోటు కల్పించాలని రాహుల్ భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా 2 లేదా 4 ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సీఎం గా బాధ్యతలు చేపట్టనున్న డీకేకు తన మార్క్ కేబినెట్ ను ఏర్పాటు చేసుకోవటం ఒక పెద్ద పరీక్షగానే మారబోతోంది. సిద్ధరామయ్య వర్గాన్ని ప్రసన్నం చేసుకుంటూనే తన పట్టును ఆయన ఎలా నిలుపుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ నెల 3న సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో రాజకీయాలు అయితే హీట్ ఎక్కిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్ళనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే అధికార మార్పిడి. అంటే ఇప్పటికే సిద్ధరామయ్య సీఎం గా తన పదవికి రాజీనామా చేశారు. అంటే ఈ గతంలో ఒప్పందం ప్రకారం మొదట 2.5 సంవత్సరం సిద్ధరామయ్య ఉండాలి, తర్వాత 2.5 సంవత్సరం డీకే శివకుమార్ అనే ఒప్పందం మీదే గత ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక ఒప్పందం చేసుకుంది. అంటే ముఖ్యమంత్రి మార్పు మీద. దీనికి సంబంధించి 2.5 సంవత్సరం తర్వాత సిద్ధరామయ్య తన రాజీనామా చేయలేదు. తొలుత ఆయన రాజీనామా చేసేందుకు కూడా ఆయన ఒప్పుకోలేదు. కాసింత కీలక పరిణామాలు అనేక మీటింగ్స్, అంటే ఏదైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ సంబంధించిన అధినాయకులతో మీటింగ్ తర్వాత మాత్రమే ఆయన సిద్ధరామయ్య ఇటీవల ఆయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం డీకే శివకుమార్ కు కర్ణాటక పగ్గాలు అందించడం అనేది దాదాపుగా ఖరారు అయిపోయింది. దీనికి సంబంధించిన అంటే గవర్నర్ వద్దకి పంపారు. రాజీనామా లేక పంపిన తర్వాత ఆయన ఆమోదం కూడా తెలిపారు. శివకుమార్ ఎప్పుడు తన ఎమ్మెల్యేలను బల పరీక్ష నిరూపిస్తారు, అలాగే ఎప్పుడు పగ్గాలు చేపడతారు. దీంతో పాటు కీలకంగా మొత్తం కూడా డిస్మిస్ అయిపోతుంది కాబట్టి, అంటే సీఎం గా రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వం డిస్క్వాలిఫై అయిపోతుంది కాబట్టి, మంత్రి పదవులంతా కూడా పోతాయి కాబట్టి కొత్తగా మంత్రివర్గం ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నల నేపథ్యంలో 3వ తేదీ అంటే నిన్న ఆయన ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో కూడా ఆయనకి అన్ని రకాలుగా కూడా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించేందుకు కూడా అంతా మార్గం సుగమని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా ఇదే క్రమంలో సిద్ధరామయ్య ఎవరైతే రాజీనామా చేశారో మాజీ ముఖ్యమంత్రి, ఆయన వద్ద కూడా ఇంటికి క్యూ కట్టిన పరిస్థితి. అనేక మంది నేతలు కూడా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టారు. దీంట్లో ప్రధానంగా సిద్ధరామయ్యకు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంట్లో ప్రధానంగా కూడా సిద్ధరామయ్య ఇటు తన సీఎం పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆయన వర్గానికి సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కనీసం 5 నుంచి 7 మంది వరకు మంత్రివర్గంలో డీకే శివకుమార్ చోటు కల్పించాలి, అనేక నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళకి చోటు కల్పించాలనే హామీల మీద ఇటు సిద్ధరామయ్యకి హామీ ఇవ్వడంతోనే ఆయన ఇంటికి కూడా క్యూ కట్టిన పరిస్థితుంది. సో ఈ 3వ తేదీ అంటే 3వ తేదీ సాయంకాలం 4:05 గవర్నర్ దగ్గర వీరంతా కూడా మొత్తం హాజరయ్యి తమకు సంబంధించిన బల పరీక్ష కూడా అసెంబ్లీలో నిరూపించుకుంటారు. అనంతరం కూడా వెంటనే కూడా 9 నుంచి 15 మందితో మంత్రివర్గం కూడా ఏర్పాటు చేస్తారు డీకే శివకుమార్. సో ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది కర్ణాటకలో. మరో 2 సంవత్సరాల పాలన నేపథ్యంలో ఎవరికి మంత్రివర్గం చోటు కల్పిస్తారు, తన కార్యవర్గం ఏ విధంగా ఉండబోతుంది అని కూడా ఆసక్తికర రేపే అంశాలు. రైట్, థ్యాంక్ యూ సాగర్.